హలో ఫ్రెండ్స్, ఈరోజు మీరు అమెజాన్ మరియు ఆన్లైన్లో కొనుగోలు చేయగల టాప్ 5 ఉత్తమ Android ఫోన్లను నేను మీకు చూపుతున్నాను. ప్రారంభించడానికి ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం బెల్ చిహ్నంపై క్లిక్ చేయండి. మీరు వివరణలో ఇచ్చిన లింక్ల నుండి ఈ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. మెరుగైన అభివృద్ధి కోసం మీరందరూ మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. మేము మరింత ఉత్తేజకరమైన వీడియోలతో ఖచ్చితంగా తిరిగి వస్తాము. కాబట్టి ప్రారంభిద్దాం. ఇది విభజన కామెంట్ కావచ్చు, కానీ Oppo Find X3 Pro దాని మునుపటి Find X2 Pro కంటే తక్కువ ఆకర్షణీయంగా ఉందని మేము కనుగొన్నాము. ఈ ఫోన్ మా సమీక్షలో మంచిగా కనిపించే ఫోన్ల కోసం కొత్త హై బార్ను సెట్ చేస్తుంది అని మేము చెప్పాము. ఖచ్చితంగా ఆ ఫోన్ బార్ను ఎక్కువగా సెట్ చేసింది మరియు Find X3 Pro నాటకీయంగా తగ్గనప్పటికీ దాన్ని క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అది ఆ బార్పై తల దూసుకుపోతుంది. ఇలా ఎందుకు అంటాము? Find X2 Pro ఫాక్స్ లెదర్ లేదా సిరామిక్లో అందుబాటులో ఉంది. డ్రామాటిక్ వాటర్ ఫాల్ కర్వ్డ్ స్క్రీన్ను కలిగి ఉంది మరియు కాంప్లిమెంటరీ టూ-టోన్ కలర్ డిజైన్ను ఉపయోగించింది. Find X3 Proలో అలాంటి అంశాలు ఏవీ లేవు. ఇది ఏ విధంగానూ అగ్లీగా కనిపించదు మరియు దాని పూర్వీకుడు ఉనికిలో లేకుంటే మేము మరింత అభినందనీయంగా ఉంటాము, కానీ అది చేస్తుంది. Oppo Find X3 Pro బరువు 193G కాబట్టి ఇది ఫ్లాగ్షిప్ ప్రమాణాల ప్రకారం తేలికగా ఉంటుంది మరియు మీరు దానిని పట్టుకున్నప్పుడు గమనించవచ్చు. ఇది 163.6 x 74.0 x 8.26 మిమీని కొలుస్తుంది కాబట్టి దాని ప్రత్యర్థులతో పోలిస్తే ఇది చాలా సన్నగా ఉంటుంది. ఇది IPR8 రక్షణను కలిగి ఉంది కాబట్టి ఇది డస్ట్ ప్రూఫ్ మరియు వాటర్ ప్రూఫ్. ఫోన్లో గ్లాస్ బ్యాక్ ఉంది. ఇది కెమెరా బంప్ను రూపొందించడానికి ఎగువెడమ మూలలో సాఫీగా పైకి వంగి ఉంటుంది. ఇది వంటి త్రిభుజాకార లెన్స్ ప్లేస్మెంట్ను కలిగి ఉంటుంది. GLXY S21 యొక్క ముందు భాగం గత సంవత్సరం నుండి దాదాపుగా నొక్కు లేని డిస్ప్లే మరియు ఎగువ మధ్యలో సెల్ఫీ కెమెరా కటౌట్తో చాలా వరకు మారలేదు. అయితే వంకర గాజు పోయింది. బదులుగా మేము సున్నితంగా గుండ్రని మూలలతో చుట్టూ ఫ్లాట్ సైడ్లను కలిగి ఉన్నాము. సామ్సంగ్ ఈ సంవత్సరం ఫ్లాట్ డిస్ప్లేను ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఖర్చులను తగ్గించడమే. ESMCNG GLXY S21 సమీక్షలో నేను చాలా చెప్పబోతున్నాను. GLXY S5 నుండి ఏ మెయిన్లైన్ S21 ఫోన్ కంటే GLXY S21 తక్కువ రిజల్యూషన్ డిస్ప్లేను కలిగి ఉంది. 1080p డిస్ప్లేకి అనుకూలంగా 1440p డిస్ప్లేను వదలడం నాకు పెద్ద విషయం కాదు. ప్రదర్శన ఇప్పటికీ ప్రకాశవంతంగా మరియు అందంగా ఉంది మరియు దాని 6.2 అంగుళాల ఫారం ఫ్యాక్టర్ గౌరవనీయమైన 421p సాంద్రతను పొందుతుంది. డిస్ప్లే 120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ను కూడా కలిగి ఉంది. అక్కడ ఉన్న కీవర్డ్ అడాప్టివ్ అంటే మీరు అన్ని సమయాలలో నీ చూడలేరు. బదులుగా మీరు ఉన్న పరిస్థితికి ఏ రిఫ్రెష్ రేట్ ఉత్తమమో ఫోన్ సాఫ్ట్వేర్ నిర్ధారిస్తుంది. ఉదాహరణకు, మీరు ఉపయోగిస్తున్న యాప్లో 60 Hz రిఫ్రెష్ రేట్ పరిమితి ఉంటే బ్యాటరీ 120 Hz రేట్ యాక్టివ్గా ఉండటానికి ఎటువంటి కారణం లేదు. అలాగే యాప్ 120 Hz రిఫ్రెష్ రేట్ నుండి ప్రయోజనం పొందినట్లయితే సాఫ్ట్వేర్ తదనుగుణంగా ప్రతిస్పందిస్తుంది. మీ అన్ని సమయాలలో బలవంతం చేయాలనుకునే వారికి ఇది నిరాశ కలిగించవచ్చు. SMCNG GLXY Z Flip 3తో మన్నికను సీరియస్గా తీసుకుంది. GLXY Z Flip మరియు GLXY Z Flipలో కనిపించే స్క్రీన్ కంటే ఇప్పుడు 80% ఎక్కువ మన్నికగా ఉంది. కొత్త చిత్రానికి ధన్యవాదాలు. గొరిల్లా గ్లాస్ విక్టస్ 1.9 అంగుళాల ఔటర్ డిస్ప్లేను కవర్ చేస్తుంది
మరియు సామ్సంగ్ తన ఆర్మర్ అల్యూమినియం మెటీరియల్తో ఫోన్ ఫ్రేమ్ను నిర్మించింది. ఇవన్నీ ముఖ్యంగా కవర్ డిస్ప్లేలో మెరుగైన స్క్రాచ్ రెసిస్టెన్స్ని అందిస్తాయి. ఫ్లిప్ 3 IPX8 నీటి నిరోధకతను కూడా కలిగి ఉంది. అంటే నేను లేదా సామ్సంగ్ దీన్ని సిఫార్సు చేయనప్పటికీ మీరు దీన్ని డంకింగ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మేము ఫోన్తో సమయానికి నీటి నిరోధకతను పరీక్షించలేకపోయాము. GLXYZ ఫ్లిప్ 3 డిజైన్లో కవర్ డిస్ప్లే అతి పెద్ద మార్పు. ఇది GLXYZ ఫ్లిప్ యొక్క 1.1 అంగుళాల బాహ్య స్ట్రిప్ కంటే 4 రెట్లు పెద్దది. అంటే మీరు మునుపటి కంటే చాలా ఎక్కువ సమాచారాన్ని చూస్తారు. GLXYZ ఫ్లిప్ 3 4 రంగులలో వస్తుంది: క్రీమ్, గ్రీన్, లావెండర్ మరియు ఫాంటమ్ బ్లాక్. లావెండర్ నిజంగా మా చేతుల్లో మనకు ప్రత్యేకంగా నిలిచింది. ఇది నిజంగా దృష్టిని ఆకర్షించింది మరియు ఫ్లిప్ 3 యొక్క శైలిపై దృష్టిని ఉదాహరణగా చూపుతుంది. SMCNG తన వెబ్సైట్లో ప్రత్యేకంగా గ్రే, పింక్ మరియు వైట్ కలర్వేలను కూడా అందిస్తుంది. నేను క్రీమ్ మోడల్ని పరీక్షిస్తున్నాను మరియు దాని సూక్ష్మతలో ఇది చాలా అందంగా ఉంది. అసలు GLXYZ ఫ్లిప్ ఎంత స్లిప్పరీగా ఉందో పరిశీలిస్తే మృదువైన ముగింపు కూడా నిజంగా ఆహ్లాదకరంగా ఉంది. మీరు హ్యాండ్సెట్ను విప్పినప్పుడు GLXYZ ఫ్లిప్ 3 6.7 అంగుళాల సూపర్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. జియో జీలీ PXL6 Pro మొబైల్ అక్టోబర్ 19, 2021న ప్రారంభించబడింది. ఫోన్ 6.70 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లేతో 1440x320 పిక్సెల్ల రెజల్యూషన్తో 1 అంగుళానికి 512 పిక్సెల్ల పిక్సెల్ డెన్సిటీ PP మరియు 19.59 యాస్పెక్ట్ రేషియోతో వస్తుంది. జియో జీలీ PXL6 Pro 2.8 GHz ఆక్టాకోర్ జియో జీలీ TN7 ప్రాసెసర్తో ఆధారితమైనది. ఇందులో 2 కోర్లు 2.8 GHz మరియు 2 కోర్లు 2.25 GHz క్లాక్ చేయబడతాయి. ఇది 12 GB RAM తో వస్తుంది. జియో జీలీ PXL6 Pro Android 12ని నడుపుతుంది మరియు 5003 mAh బ్యాటరీతో పనిచేస్తుంది. జియో జీలీ PXL6 Pro వైర్లెస్ ఛార్జింగ్తో పాటు యాజమాన్య ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతు ఇస్తుంది. కెమెరాల విషయానికొస్తే వెనుకవైపు ఉన్న జియో జీలీ PXL6 Pro ట్రిపుల్ కెమెరా సెటప్ను కలిగి ఉంది. ఇందులో f1.85 ఎపర్చరు మరియు పిక్సెల్ పరిమాణం 1 మైక్రాన్ మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. f2.2 ద్వారం మరియు పిక్సెల్ పరిమాణం 1 మైక్రాన్తో మెగాపిక్సెల్ కెమెరా మరియు f3.5 ఎపర్చరుతో మెగాపిక్సెల్ కెమెరా మరియు 0 మైక్రాన్ పిక్సెల్ పరిమాణం. వెనుక కెమెరా సెటప్లో ఆటో ఫోకస్ ఉంది. ఇది సెల్ఫీల కోసం సింగిల్ ఫ్రంట్ కెమెరా సెటప్ను కలిగి ఉంది. ఇందులో 11 మెగాపిక్సెల్ సెన్సార్, f2.2 ఎపర్చరు మరియు పిక్సెల్ పరిమాణం 1 మైక్రాన్ ఉంటుంది. జియో జీలీ PXL6 Pro Android 12 ఆధారంగా రూపొందించబడింది మరియు 128 GB అంతర్నిర్మిత నిల్వను ప్యాక్ చేస్తుంది. GLXY-S21 Ultra అనేది ఫోన్ యొక్క ఏకశిల. అవును, కాంటౌర్ కట్ కెమెరా డిజైన్ కెమెరా బంప్ను గ్లాస్ బ్యాక్లో మిళితం చేస్తుంది. అయితే ఇది ఇప్పటికీ మీరు 2 చేతులతో ఉపయోగించాలనుకునే భారీ పరికరం. మేము ఫోన్ల కోసం మా టామ్స్ గైడ్ అవార్డ్స్ 2021లో ఉత్తమంగా రూపొందించిన పరికరంగా గుర్తించాము. దాని 0.35 అంగుళాల ప్రొఫైల్ మరియు 8.08 ఔన్సుల బరువుతో ఇది IPX8 12 పియర్ మెక్స్ కంటే మందంగా మరియు భారీగా ఉంటుంది. డిస్ప్లే పూర్తిగా ఫ్లాట్ రెగ్యులర్ గెలాక్సీ S21 లాగా మెల్లగా వంగి ఉంటుంది, కానీ బాధించేది కాదు. గత సంవత్సరం అల్ట్రాతో నేను అనుకోకుండా స్క్రీన్పై ఏదో నొక్కాను. ఇది క్యారియర్ల నుండి కేవలం 2 రంగులలో వస్తుంది,
ఫాంటమ్ బ్లాక్ మరియు ఫాంటమ్ సిల్వర్. దాని స్లిమ్మింగ్ ప్రభావం కారణంగా నేను నలుపు రంగుతో మారవచ్చు. సామ్సంగ్ ప్రత్యేకమైన S21 అల్ట్రా రంగులను అందిస్తోంది, అయితే ఇందులో ఫాంటమ్ నేవీ, ఫాంటమ్ టైటానియం మరియు ఫాంటమ్ బ్రౌన్ ఉన్నాయి. బెస్ట్ బైకు ప్రత్యేకమైన నేవీ బ్లూ కలర్వే కూడా ఉంది. GLXY S21 అల్ట్రాలోని 6.8 మెనస్ అంగుళాల డైనమిక్ AMOLED డిస్ప్లే ఫోన్లోని ఉత్తమ స్క్రీన్లలో ఒకటి. ఇది ప్రకాశవంతంగా, ఉత్సాహంగా ఉంటుంది మరియు దాని పూర్వీకుల మాదిరిగానే అత్యధిక రిజల్యూషన్ మరియు అత్యధిక రిఫ్రెష్ రేట్ మధ్య ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతించదు.